కొంచెం సైడ్ సార్. ముందుగా అందరూ గట్టిగా చప్పట్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దేవాదుల 3వ దశ మోటార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రబీలో ఆన్ చేయాలి, పంటలను కాపాడాలి, రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నాయి, ఆ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో అటు కాంట్రాక్టర్ల మీద ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈరోజు ఈ మోటార్ను ఆన్ చేయడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతాంగం తరఫున, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సాధించుకున్న తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రబుద్ధులు ఏం చేశారో మనకు తెలియంది కాదు. గడిచిన ఈ 15 నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రేమ అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మీరు గమనించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. ఇది 3వ దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించింది. వారం రోజుల క్రితమే స్టార్ట్ అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక మోటార్ని రన్నింగ్ తేగలిగాం. సుమారు 600 నుంచి 650 క్యూసెక్కుల నీరు రావటం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా కొద్ది ప్రాంతంలో అది 150 ఎకరాలు ఏడన్నా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, మిగతా శాసనసభ్యులు అందరూ ప్రజల కోసం, ముఖ్యంగా రైతన్నల పక్షపాతైన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరి చాలా సంతోషం. దేవాదుల ఫేజ్ 3 సంబంధించి ఈ పంప్స్ ఆన్ చేసి మరి నీటి విడుదల కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దేవాదుల ప్రాజెక్టు మీ అందరికీ తెలియంది కాదు, సుమారు 2.5 దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం, నేటి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా ఈ దేవాదుల ప్రాజెక్టుకి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. మరి ఈరోజు సంతోషం, ఈ ఒక పంపు ఆన్ చేసి మరి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఆ రెండో పంపు కూడా 15 రోజులు ఆన్ చేస్తాం. అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలో చేయించి పనులు చేయిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో
అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దేవాదుల, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా మరి పూర్తి చేసి పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.